అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక విషయానికి వెళ్తే మీ అందరూ తెలుసు, జోగి రమేష్ మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ మీద ఆయన కోడలు మేఘనా గారు కేసు నమోదు చేశారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక పెద్ద ట్రెండ్ నడుస్తుంది. ఏంటి అదేనంటే, నేను అనుకుంటానే ఉన్నా, అడుదిరిగి ఖచ్చితంగా అక్కడికే వస్తారు అని అనుకుంటానే ఉన్నా. సరే కొంచెం లేట్ అయినా కూడా ఇప్పుడు ఎక్కడ ఓపెన్ చేసినా కూడా ఇప్పుడు ఏదైతే ఆ జోగి రమేష్ కుటుంబం మొత్తం ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీదకి రావడానికి కారణం ఎవరు ఏంటి అనేది సోషల్ మీడియాలో మీరు కానీ చెక్ చేసుకుంటే మన రోజా గారి ఫోటోని, జోగి రమేష్ రోజా కలిసి ఉన్నటువంటి ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రెండ్ అంటే వైరల్ అవుతుంది. అందులో పెడుతున్నారు, అంటే రోజా మీ ఇంట్లో వచ్చి అడుగు పెట్టేసింది, దెబ్బకి ఆ లెగ్గు మహత్యానికి మీరు రోడ్డు మీదకి వచ్చి పడ్డారా మీ ఫ్యామిలీ మొత్తం. నేను అప్పుడే అనుకుంటా ఉన్నా, ఈ లెగ్గుని లోపలికి రానివద్దంటే చెప్తే విన్నారా, మా పార్టీ అని ఎగేసుకుంటూ తీసుకొచ్చి ఇంట్లో అంటే ఆమెతో పాటు వచ్చినటువంటి వరదు కళ్యాణి వీళ్ళందరినీ పక్కగా నెట్టేసి రోజాని మాత్రమే హైలైట్ చేశారు. ఎందుకంటే రోజా వెనకాల రెడ్డి ఉంది కాబట్టి తోక, అందుకని హైలైట్ చేసావు. ఇప్పుడు చూడు మా రోజా లెగ్గెట్టింది, మొత్తం ఫ్యామిలీ అంతా రోడ్డు మీద పడ్డారని చెప్పేసి ఫేస్బుక్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆ లెగ్గు నాయన లెగ్గు, ఆ లెగ్గు మామూలు లెగ్గు కాదు అని చెప్పేసి అవుతున్నారు. ఏమో కానీ మరి యాదృచ్ఛికంగా కానీ కొన్ని విషయాలు మాత్రం కరెక్ట్గానే షింక్ అవుతున్నట్టు మాట వాస్తవ విషయం. ఎందుకంటే గతంలో పాపం కేసీఆర్కి చేపల పులుసు పెట్టిన పాపానికి కేసీఆర్ గారు ఫామ్ హౌస్కే పరిమితం అయ్యారు. అంతేకాకుండా అప్పట్లో రాజశేఖర రెడ్డి గారికి ఆయన హెలికాప్టర్ ప్రమాదం జరిగే ముందు కూడా రోజా గారిని కలిసిన తర్వాతే జరిగింది అని చెప్పి ఇన్సిడెంట్ తీసుకొచ్చారు. అంతకంటే ఇంకా బ్యాక్కి వెళ్తే చంద్రబాబు నాయుడు గారిని మీట్ అయిన తర్వాతనే ఆయన అలిపిరి బ్లాస్టింగ్ జరిగిందని చెప్పేసి అప్పట్లో అంటే ఎన్ని ఇన్సిడెంట్స్ మరి యాదృచ్ఛంగా జరిగి ఉండొచ్చో లేకపోతే మరి ఇతర కారణం కావచ్చు, ఇలాంటివన్నీ ఉన్న సందర్భాలు ఉన్నాయి. లేటెస్ట్గా చూసుకుంటే మొన్న క్రికెట్ మ్యాచెస్ టైంలో కూడా ఒక మ్యాచ్లో ఇండియా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంటే మన రోజా బయటకు వచ్చి ఆల్ ది బెస్ట్ ఇండియా, మీరు కప్పు కొడతారు, మీరు కప్పుతో వస్తారని చెప్పేసింది. ఆ చెప్పడంతో ఆ కప్పు అనేది మనకి చేజారిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇంకా చాలా ఇన్సిడెంట్స్, అనేకమైన ఇన్సిడెంట్. కేసీఆర్ గారు మళ్ళీ అధికారంలోకి వస్తారని చెప్పటం, జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తారని చెప్పటం, ఈ చెప్పినట్టే ఆమె చెప్పిన తర్వాత దాని ఎఫెక్ట్ ఒక 5 to 6 monthsలో క్లియర్ కట్గా వాళ్ళు డిజార్డ్ ఓటమిలోకి వెళ్ళిపోయారు. అంటే ఓడిపోవటం వేరు, కానీ అది చరిత్రలో కనివీరమైనటువంటి ఓటమిలోకి వెళ్ళిపోయారు. మరి దానికి సోషల్ మీడియా అనేది ఎవడు కంట్రోల్ చేస్తుంటాడు? ఎందుకంటే రోజాని ఎవరైనా కంట్రోల్ చేస్తున్నారా? మినిస్టర్ అయిన తర్వాత ఎంత గౌరవంగా ఎంత హుందాగా వ్యవహరించాలి, సినీ ఫీల్డ్లో నుంచి వచ్చినటువంటి ఒక మహిళ, ఒక సెలబ్రిటీ ఎలా వ్యవహరించాలి అనేది కూడా మరి రోజా ఎప్పుడైనా అలా వ్యవహరిస్తున్నారా? కాబట్టి ఆమె కంట్రోల్ అవ్వనప్పుడు ఇంకా సోషల్ మీడియాలో కార్యకర్తలు ఎందుకు ఊరుకుంటారు? కాబట్టి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆ లెగ్గు అక్కడ అడుగు పెట్టింది, మొత్తం సర్వనాశనం అయి ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీద పడ్డారు. ఆ రోజే చెప్పాము నాయన మీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయిందని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దానికి సంబంధించినటువంటి మీమ్స్ తయారు చేసి ఏదైతే జోగి రమేష్ అలాగే రోజా ఇద్దరు ఉన్నటువంటి ఫోటో ఒకటి, లేకపోతే జోగి రమేష్ ఫ్యామిలీని ఓదార్స్తున్నటువంటి రోజా ఆ ఫ్యామిలీ ఒకటి, అంటే మొత్తం మీద ఈ ఫొటోస్ అన్నీ కూడా జోగి రమేష్ ఇంట్లోనే జరిగినటువంటి సంఘటనలు, దానికి సంబంధించిన ఫోటోలు తీయటం ద్వారా అంటే రోజా ఆ ఇంట్లో అడుగు పెట్టింది, వాళ్ళు రోడ్డు మీద పడ్డారు అనేది ఇండైరెక్ట్గా సోషల్ మీడియా వాళ్ళు చెప్తున్నటువంటి ఇంటెన్షన్ అది. సరే, ఇప్పుడు నేనేమంటున్నానంటే మేబీ అది ఎంతవరకు కారణం నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం నేను వాస్తవం అనుకుంటున్నాను. అదేంటయ్యానంటే వాళ్ళ మేఘన అంటే ఆయన కోడలు ఇచ్చినటువంటి కంప్లైంట్లో వీళ్ళు కన్వర్టెడ్ అయ్యారు, హిందూ ధర్మం మీద వీళ్ళకి నమ్మకం లేదు, వేరే మతానికి మారారని తెలిసిన తర్వాత కూడా, అంటే వీళ్ళు కన్వర్టెడ్ అయ్యారని తెలిసి కూడా దుర్గమ్మ దేవస్థానం దగ్గరకు వచ్చి వీళ్ళు ఆరతిచ్చి అక్కడ అమ్మవారి ముందు వీళ్ళు ప్రమాణం చేసి, అంటే తప్పుడు ప్రమాణాలు చేశారు కాబట్టి ఇవాళ అమ్మవారికి కోపం వచ్చి అమ్మవారు శాసించారు కాబట్టి వీళ్ళందరూ రోడ్డు మీద ఉన్నారేమో నేను పర్సనల్గా అనుకుంటున్నాను. ఎందుకంటే నేనేమంటున్నానంటే ఇప్పుడు కొంతమంది దేవుళ్ళని నమ్ముతారు, కొంతమందిని ఇంకొక మతానికి సంబంధించినటువంటి దేవుళ్ళని నమ్ముతారు. ఎంతో కొంత వాళ్ళ దగ్గర పవర్ లేకపోతే వాళ్ళు దేవుళ్ళుగా నమ్మేటువంటి పరిస్థితి ఉండదుగా. ఏదో ఒకటి వాళ్ళకి జరుగుంటేనే కదా మనం ఆ దేవుణ్ణి నమ్మేది. అలాగే అమ్మవారు, కనకదుర్గ అమ్మవారు చాలా మహిమాన్విత కలిగినటువంటి అమ్మవారు. ఎందుకంటే
ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అత్యంత శక్తి పీఠాలలో అంటే అందులో కూడా అమ్మవారు చాలా ప్రత్యేకమైనటువంటి వ్యక్తి. అలాంటి అమ్మవారి గుడి దగ్గర ఇలాంటి ఎకిలి శాస్త్రాలు చేసి ఎకిలి మాటలు చేసి చేసావో చేయలేదో నీకే నమ్మకం లేకుండా అరే మనదేమైందిలే మనం ఎట్లాగా మతాన్ని పూజించావు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే ఒక చిన్న మాట చెప్తున్నా వినండి. జోగి రమేష్ ఆ మేఘన ఇచ్చినటువంటి కంప్లైంట్లో ఈ అమ్మాయి పైన ఎక్కడో పూజ చేసుకుంటుంటే ఏంటి ఇంట్లో శవం చచ్చిన వాసన వస్తుంది, ఎవరు ఈ చేశారు అని చెప్పేసి మాట్లాడారంటే అంటే హిందువులు దేవుళ్ళకి వేసేటువంటి ధూప నైవేద్యాలు కూడా వీడికి శవం దగ్గర వేసేటువంటి సాంబ్రాణి కడ్డీలు దేవుడి దగ్గర పెట్టిన సాంబ్రాణి కడ్డీలకు తేడా తెలియట్లేదంటే మనం అర్థం చేసుకోవాలి వీడు ఎంత అంటే దీనికి నేను ఇక అంటే ఈ మతాన్ని నమ్మకం లేనప్పుడు ఈ మతం ఆచారాన్ని పాటిస్తూ టెంపుల్ దగ్గరికి వెళ్ళి ప్రమాణ స్వీకారం చేసావంటే ఏముందిలే ఈ మతం అంటే నాకు పెద్ద నమ్మకం లేదు, ఆమె పెద్ద పవర్ఫుల్ అని నువ్వు నమ్ము అని అనుకొని కావాలని నీతో పాటు నీ ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకెళ్ళి అక్కడ ప్రమాణ స్వీకారం చేసావు. ఇవాళ నీ ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీద నిలబడిన పరిస్థితి ఏర్పడింది. మేబీ ఇదైతే నేనైతే బలంగా నమ్ముతున్నా. ఎందుకంటే ఇది దయచేసి మీకు ఈ మతం మీద ఎవరికైనా నేను చెప్తున్నా, మనకి పక్క మతం మీద మనకు నమ్మకం లేదు వదిలేసేయండి. వాళ్ళ మతాచారాలు వాళ్ళకు ఉంటాయి. ఈ మధ్య చాలామంది ఒకరినొకరిని కాంట్రవర్సీ చేసుకోవటం కోసం సోషల్ మీడియా వేదికగా ఒకరి మీద ఒకరు దూషించుకోవడంతో పాటు ఆ దేవుడి మీద కూడా దూషించే స్థాయికి వెళ్ళిపోయారు. దయచేసి మీరు ఇంకొక మతాన్ని విశ్వసిస్తున్నారు అనుకోండి, ఆ మతం యొక్క విలువను మీరు కాపాడాలంటే దయచేసి అన్య మతస్థుల మీద అన్య మతాలు అనుసరిస్తున్నటువంటి వాళ్ళ మీద మనం మాట్లాడకూడదు, అనుచిత వ్యాఖ్యలు చేయకూడదు, వాళ్ళ దేవుడిని కించపరిచే విధంగా మనం వ్యవహరించకూడదు. కాబట్టి ఈరోజు జోగి రమేష్ అలాంటి పని చేశాడు కాబట్టి ఇది జరుగుంటుంది అనేది నేను పర్సనల్గా అనుకుంటున్నా. సో అంతే. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు తాజాగా మరి ఈ ఎపిసోడ్ ఇంతటితో ఆగుద్దో లేదో తెలియదు కానీ తాజాగా ఇందులోకి వాణి అని ఒక పేరు ఎంటర్ అయింది. అది జోగి రాజీవ్కి వాణికి గతంలో మరి ఏముంది ఏంటి, వాళ్ళిద్దరి మధ్య సంబంధాలు ఏంటి, వాళ్ళిద్దరి మధ్య వచ్చినటువంటి ఆ డిస్టర్బెన్స్ ఏంటి, ఆ ఫ్యామిలీ ఏదో రాజీ చేసిందంట. మరి దానికి సంబంధించిన ఇప్పుడు కొత్త క్యారెక్టర్ ఒకటి ఎంట్రీ అయింది. హైదరాబాద్లో ఉన్నటువంటి వాణి అనేటువంటి ఒక క్యారెక్టర్ ఎంట్రీ అయింది. మరి ఈ క్యారెక్టర్ ఎవరిదో కానీ మొత్తం మీద జోగి వాళ్ళ ఫ్యామిలీ ఎపిసోడ్ మాత్రం ఒక రకంగా రచ్చరచ్చగా నడుస్తుంది. ఇప్పటిదాకా మైకు ముందుకు వచ్చి అడ్డదిడ్డంగా ఎట్టబడితట్ట వాగి ఎంత చండాలంగా మాట్లాడిన జోగి రమేష్ ఇవాళ ఆయన కంపు ఆయన దరిద్రాన్ని బయటపెడుతుంటే ఇలాంటి వ్యక్తి రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాడికి రాజకీయ అవకాశాలు కల్పించాడు. ఈయన ఎన్నికల్లో పరిచయం చేసేటప్పుడు భలే ఆడాడు జోగి రమేష్. సౌమ్యుడు ముద్దుస్వభావి ఆ వీడియోని ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియాలో వదులుతున్నారు. సో అంటే ఒక క్యారెక్టర్ లేనటువంటి వ్యక్తికి టికెట్ ఇస్తే అది ఆ పార్టీ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. బహుశా ఆ పార్టీ సిద్ధాంతాలు అలాగే ఉన్నాయి అనుకో, కాదంటలేదు. కానీ మరి ఇంత దారుణంగాన ఓడల్ని ఇంట్లో పెట్టి బంధించి 14 నెలలు ఆ మీద టార్చర్ చేయటం నిజంగా చాలా దారుణమైనటువంటి విషయం. సో నేను దాని మీద ఒక కథనం రాశారు ఎవరో, ఎందుకు అసలు 14 నెలలు ఆమె టార్చర్ ఎందుకు అనిపించాల్సి వచ్చిందంటే, సో ఇక నేనేమంటున్నానంటే సో ఆ కుటుంబాన్ని అంత టార్చర్ చేయటం, వాళ్ళు ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఏదైనా ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ దాటిన తర్వాత ఎవరైనా ఓపెన్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో మరి మొత్తం మీద ఇక్కడ చూసుకుంటే మీరు చూడండి, జోగి రమేష్ ఇంట్లో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా జోగి రమేష్ బయటకు వచ్చి నా అంత తోడు లేడని చెప్పేసి మీడియా ముందుకెళ్తే ఇంకా ఆయన కళ్ళు దాగిన కోతిలాగా కుప్పిగంతులు వేయటం కూడా మనం చూస్తున్నాం. సో మొత్తం మీద జోగి ఫ్యామిలీలో చాలా ఎపిసోడ్స్ మొదలైనవి. ఒక్కొక్క ఎపిసోడ్లో ఫస్ట్ రోజా మీద టార్గెట్ పెట్టారు, ఆ లెగ్గురా బాబు ఆమె పెట్టిందని. తర్వాత కొంతమంది ఏమో లేదు దేవుడి మహత్యం అమ్మవారితో చిత్రాడితే అలాగే ఉంటుంది, అది కనకదుర్గమ్మ వారి మహత్యం వల్లనే ఇప్పుడు ఇలా రోడ్డు మీద నిలబడిందని అంటారు. ఇంకొంతమంది ఇంకా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే జోగి రాజీవ్ మీద ముళ్ళే లేగనోడు మళ్ళీ ఈ సెటప్ ఎక్కడి నుంచి వచ్చింది అది ఇదని చెప్పేసి దాని మీద మొత్తం మీద వైఎస్ఆర్సీపీ పార్టీలో జోగి వాళ్ళ ఫ్యామిలీ రచ్చ ఆ పార్టీకి. ఎందుకంటే మొన్నటి దాకా దువ్వాడ శ్రీనివాసరావు దులుపుకోలేసి వచ్చారు, ఇప్పుడు ఈ జోగి రమేష్ పాత్ర. సో ఇదనమాట. సో ఎప్పటికైనా ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దయచేసి ఎప్పుడు ఎవరు రాజకీయాలలో ఉన్నా హుందాగా మాట్లాడండి, గౌరవంగా మాట్లాడండి. ఆ జోగి రమేష్ కొడుకు రాజీవ్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు ఆయన మానసిక రోగి అన్నాడు. మరి ఇప్పుడు ఈయనేమన్నాడు? ఇప్పుడు నేను అడుగుతున్నా, ఆయన మానసిక రోగి అన్నావు, మరి ఇప్పుడు నిన్నేమనాలి? నిన్నేమనంటే నువ్వు నిలబడగలుగుతావా? ఆలోచించుకో ఒకసారి. ఇలా మీ భార్య ఇచ్చిన కంప్లైంట్ బేస్ చేసుకుని నేను మాట్లాడితే నువ్వు తట్టుకోగలుగుతావా? కాబట్టి ఇలాంటి రాజకీయాలు హోందాగా చేయండి, గౌరవంగా చేయండి. అంతేగాని ఎట్లా పడితే అట్లా చేస్తే ఖచ్చితంగా కర్మ అనేది రిటర్న్ అయ్యి వస్తుంది, గుర్తుపెట్టుకో.